ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జిపిఆర్ రెసిపీస్. ఈరోజు జనరల్గా మనం ఎన్నో వెరైటీస్లో చాలా టేస్టీగా రసంని చాలా డిఫరెంట్ స్టైల్లో ప్రిపేర్ చేసుకుంటామండి. నేను ఇవాళ అలాంటి రసంని కొంచెం డిఫరెంట్గా టేస్టీగా మీకు చూపించబోతున్నాను. అది ఎలా అని తెలుసుకునే ముందర మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ జిపిఆర్ రెసిపీస్. ఇందులో ఓన్లీ రెసిపీసే కాదండి, చాలా హెల్త్ టిప్స్ కూడా ఉంటాయి. సో తప్పకుండా జిపిఆర్ రెసిపీస్ ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా మర్చిపోకుండా హిట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నటువంటి డిష్ ఏంటంటే క్యారెట్ రసం అండి. క్యారెట్ అనేది మన హెల్త్కి చాలా యూజ్ అవుతుంది. క్యారెట్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి మనకు లభిస్తాయి. సో అలాంటి క్యారెట్ని యూజ్ చేసి ఈరోజు నేను కొంచెం డిఫరెంట్గా టేస్టీగా క్యారెట్ రసాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాము. అది ఎలా అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి. దీనికోసం ముందుగా నేను ఒక కప్ ఆఫ్ టమోటాస్ని కట్ చేసి తీసుకున్నాను. బాగా పండిన టమోటాస్ని తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక 2 మీడియం సైజ్ క్యారెట్ అయితే మనకి సరిపోతుందండి. ఇవి నేను 1/2 లీటర్ రసం ప్రిపేర్ చేసుకోవడానికి తీసుకుంటున్నాను. లెమన్ సైజ్ చింతపండు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే ఒక 6 to 7 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి. వీటినన్నిటిని యూజ్ చేసి క్యారెట్ రసాన్ని మనం టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా మనం బాగా పండినటువంటి టమాటా పీసెస్ని అలాగే క్యారెట్ ముక్కల్ని ఇలా గ్రైండర్లో మిక్సర్ జార్లో వేసి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా టమోటా పీసెస్ని అలాగే క్యారెట్ ముక్కల్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే చింతపండును కూడా ఒక 1/2 లీటర్ వాటర్లో నానబెట్టుకొని ఇలా చింతపండు రసాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని యూజ్ చేసి మనం రసంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మనం ముందుగా తీసుకున్నటువంటి జీలకర్ర, ధనియాలు, మిరియాలు, తెల్లగడ్డలు, ఎండుమిర్చి యూజ్ చేసి ఇలా రసం పొడిని కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇది మనం బయట దొరికేటటువంటి పౌడర్ కన్నా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అలాగే మనం పోప్ కోసం ముందుగా ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని కడాయిలో హీట్ చేసుకొని అందులో జీలకర్ర, సన్నగా చాప్ చేసుకున్నటువంటి వెల్లుల్లిపాయలు, కొంచెం కరివేపాకును యాడ్ చేశాను. ఇలా ఇవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి క్యారెట్ టమోటా పేస్ట్ని కూడా యాడ్ చేసినాను. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నటువంటి క్యారెట్ టమోటా పేస్ట్ని ఇందులో యాడ్ చేసేసి ఒక 2 to 3 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో మనకి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇలా పచ్చివాసన పోయే వరకు వేపుకోవడం వల్ల మనకి రసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేశాను. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటిని అన్నిటిని ఒకసారి బాగా ఈవెన్గా మిక్స్ చేసుకొని మనకి పచ్చివాసన పోయే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యారెట్ టమోటా పేస్ట్ మనకి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి రసం పౌడర్ అలాగే చింతపండు రసాన్ని కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఇందులో మనం క్యారెట్ పేస్ట్ని యాడ్ చేసాం కాబట్టి రసం అనేది కొంచెం చిక్కగా ఉంటుందండి. అందుకనేసి మీరు మీకు సరిపడా వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా ఇందులో వాటర్ యాడ్ చేసుకొని మీరు మీ స్పైసీనెస్కి తగినంత సాల్ట్ అలాగే కారాన్ని కూడా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మనకి రోలింగ్ బాయిలింగ్ అయ్యే వరకు రసాన్ని మరిగించుకోవాలి. రసం మరగడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. చూడండి, నాకు రోలింగ్ బాయిలింగ్ అవుతున్నాయి రసం, అంటే ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో సన్నగా చాప్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర, అడిషనల్గా కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటే మనకి టేస్టీగా హెల్తీగా క్యారెట్ రసం అనేది ప్రిపేర్ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటాయి. మనం రెగ్యులర్గా చేసుకునేటటువంటి మిరియాల రసం అలాగే టమోటా రసం కన్నా కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనకి క్యారెట్ అనేది చాలా హెల్తీ కాబట్టి మనం రెగ్యులర్గా ఏదో ఒక విధంగా క్యారెట్ని మన డైట్లో ఉండేలాగా చూసుకుంటే మన హెల్త్కి చాలా బెనిఫిట్ ఉంటుంది. సో చూసారు కదండి, రసం మొత్తం రోలింగ్ బాయిలింగ్ అయిపోయి బాగా మరిగిపోయాయి. ఇప్పుడు చల్లారాక మనం డిష్ అవుట్ చేసేసుకుంటే మనకి సరిపోతుంది. టేస్టీగా హెల్తీగా క్యారెట్ రసం అనేది ప్రిపేర్ అయిపోయింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ వాచ్ చేస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మోర్ యూస్ఫుల్ అప్లోడ్స్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్.